హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ భవానీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళకి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ముందుగా హ్యాపీ వినాయక చవితి. ప్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మేము వినాయక చవితి చాలా గ్రాండ్గా చేసామండి. చూస్తున్నారు కదా మా బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాడో. వినాయక చవితి పండుగ అనగానే మనకి 1 డే బిఫోర్ నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి కదండి. అలా అనేసి స్వామిని ముందుగా తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేసేసి స్వామిని బాగా డెకరేషన్ చేసేసాము. పూజ అయితే బాగా జరిగిందండి. అండ్ స్వామి కోసం రకరకాల నైవేద్యాలు కూడా చేశారు. నార్మల్గా తెలంగాణ సైడ్ వాళ్ళు పాల తల్లికలు చేస్తారు, చిన్నప్పుడు మా మమ్మీ చేసేది. అండ్ నౌ ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు రాయలసీమ సైడ్ కాబట్టి ఓలిగలు చేశారనమాట. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎంత ముద్దుగా మొక్కుకుంటున్నాడో. చెప్పు జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా, గట్టి చెప్పు. గణపతి బప్పా ఆదా లడ్డు చోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి, जय बोलो गणेश महाराज की. जय देव जय मंगलमूर्ति जय. వినాయకుని ముందు చదువు బాగా రావాలనేసి బుక్స్ కూడా పెడతారండి. అండ్ మావాడు ఇక్కడ వినాయకుని ఇంప్రెస్ చేద్దామనేసి గుంజులు కూడా తీస్తున్నాడు అనమాట. ఈవినింగ్ పూజ చేసేసి వినాయకుడిని కదిలిచ్చేసామండి. ఎందుకంటే స్వామిని ఓన్లీ 1 డేనే పెడతామన్నమాట. మళ్ళీ తీసుకెళ్ళి అలా పెద్ద వినాయకుని పక్కన పెట్టేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద వినాయకుడు, సేమ్ నరసింహస్వామిని చూస్తున్నట్టే ఉంది. యాక్చువల్గా వినాయకుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ నియర్లీ ఒక 150 to 200 ఫ్యామిలీస్ ఉంటారు. అందరం కలిసి వినాయకుని పెడతాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మా వినాయకుడు ఆ పెద్ద వినాయకుడు పక్కన పెట్టేసి ఇంకా ఊర్లో ఉండే అన్ని వినాయకుల్ని చూద్దామని అందరం బయలుదేరినాం అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఇక్కడ శివాలయం వినాయకుడు, చాలా పెద్ద వినాయకుడు పెట్టారు ఈసారి. చేతిలో అమ్మవారు కూడా ఉంది. ఎంత బాగా అనిపిస్తున్నాడు అంటే స్వామి చాలా బాగున్నాడు. అండ్ ఇక్కడ ఈ డైలీ 5 days కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ లైక్ ఇట్లా డాన్స్ అనేసి, డ్రామాస్ కూడా పెట్టారు. అండ్ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట. Bye.
ఉత్సాహమే చాలా ఎనర్జీ. వెల్, సూపర్ పర్ఫార్మెన్స్, వెల్ డన్. ఇక్కడ వినాయకుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు కాబట్టి భక్త ప్రహ్లాద మూవీ నుంచి ఒక చిన్న స్టోరీ తీసుకొని వీళ్ళైతే ఇక్కడ డ్రామా చేశారండి. బట్ ఐడియా మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగా చేశారు. ఈ ప్రకారం నా శత్రువును ఈనాడు నీ మూలముల కలుగుతుంది. నా కడుపును పుట్టినందుకు తండ్రులను తీర్చుకుంటే ఆయన ఆశపడి ఇక్కడ చూడండి ఉట్టి కొడుతున్నారు. ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఈ 2 గ్రూప్స్ మధ్యలో కాంపిటీషన్ కూడా జరుగుతుంది. పోల్ కి మొత్తం అంతా బంకమట్టి పూసేశారు. ఇట్లా ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళకి. అది దట్టు ఇంకా పక్కన నుంచి వాటర్ చల్లుతున్నారు. ఫుల్ అసలు యాక్చువల్ గా ఇది నైట్ 10 అవుతుంది, ఆ టైంలో చేశారు. బట్ మేమైతే సైడ్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇక్కడ లడ్డు వేలం పాట జరిగిపోయిందండి. అండ్ నా ఇప్పుడు వినాయకుని నిమజ్జనం కోసం అంతా ప్రిపేర్ చేశారు మొత్తం. ఇక్కడ వినాయకుని అయితే బయటకు తెచ్చేశారు. మా పిల్లలైతే లైన్ గా వెళ్లి కూర్చునేసినారనమాట. ఇంకో సైడ్ మొత్తం అంతా డీజేలు, సాంగ్స్ అంతా గోల జరుగుతుంది. అందరిలో ఫుల్ జోష్ కనిపిస్తుంది. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. ఓవరాల్ గా స్వామి నిమజ్జనం అయితే గ్రాండ్ గా జరిగింది.
ఇక్కడ ఏకంగా పుష్ప వేషం వేసుకొచ్చేసాడు. అండ్ ఇతను ఎవ్రీ ఇయర్ ఇలా డిఫరెంట్ గెటప్ లతో వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడనమాట అందరినీ. ఎక్కడికక్కడ ఎట్టిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా చంపి నీ రక్తంతో రాస్తా కదిరే కాదండి, చుట్టుపక్కల ఊర్లందరూ కూడా ఓన్లీ 5 days పెడతారనమాట. ఇక్కడ ఓన్లీ 5 days పర్మిషన్ ఇస్తారు. అంతా ట్రాఫిక్ అండి, ఎక్కడ వెహికల్స్ అక్కడ స్టక్ అయిపోయాయి అనమాట. అందరూ ఇంకా రకరకాల వినాయకులతో అందరు వచ్చేసారు. అండ్ చిన్న పెద్ద అని లేదండి, అందరూ కలిసి ఈక్వల్గా ఎంజాయ్ చేసినారనమాట. అండ్ నేనైతే రకరకాల వినాయకులు చూసినాను. ఎంత క్యూట్ ఉన్నాయంటే ఒక్కొక్కటి సూపర్ ఉన్నాయి. మన రోజు మనకుంది పన్నయ్య.
ఇక్కడ చూడండి ఈ వినాయకుడిని అసలు డీజేసే లేవన్నమాట, ఓన్లీ నార్మల్ డప్పులతో తీసుకెళ్తున్నారు. ఎంత బాగా అనిపించిందో. వినాయకుల నిమజ్జనం చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇట్ వాస్ 12 అయిందండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.